హాయ్ అండి, సంధ్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది బియ్యపు రవ్వ అండి. బియ్యపు రవ్వతో మామిడికాయ పులిహోర చేసుకుందాము. ఈ బియ్యపు రవ్వ మనకు ప్యాకెట్లో కూడా లభిస్తుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బియ్యం కడిగేసి ఆరబోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాను. అలాగే ఒక మామిడికాయ తీసుకోవాలండి, పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. తీసుకొని దీని పైనంతా చెక్కు తీసేసుకొని తురుముకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, మనము ఏ కప్పుతో అయితే బియ్యపు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్పుతో 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాను, దీనితో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇందులో కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాము. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనకి వాటర్ బియ్యపు రవ్వని ఇందులో వేసేసుకుందాము. వేసి ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. మామిడికాయని ఈ విధంగా నేను తురిమేసి ఉంచుకున్నాను. ఇలా మీడియం సైజ్ తీసుకొని తురిమేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అంటే ఇది చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక 1/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. పుల్లటి మామిడికాయ అయితేనే మనకు పులిహోరకు చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకుందాము, మూత తీసి చూడండి, మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి కదా. ఇలా ఒకసారి కలిపేసుకుందాము. మరి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దాం, మూత తీసుకొని మనకి ఇది ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం 10 మినిట్స్ వరకు రవ్వని ఉడికించుకున్నాము. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసుకొని వేరే ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. చూడండి, ఇలా వేరే గిన్నెలోకి వేసుకుందాం కదా, ఎందుకంటే మనకు పొడి పొడిగా అది తయారవుతుంది. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ 1/4 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. కుప్పుడు పిండికి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనకు నూనె కూడా వేడైపోయింది. 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా చిటపటమంటున్నాయి కదా. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఇవి కొంచెం 1 నిమిషం పాటు మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. మనకు కొంచెం పప్పు కూడా వేగిపోయింది కదా, ఇందులో
పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. మనకి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాలి. చూడండి, పప్పులు కూడా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. అందులో కొంచెం 1/2 స్పూన్ వరకు వేసుకున్నాం కదా, ఇంకో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఈ మామిడికాయ తురుమును వేసుకున్నాము. కొందరు పచ్చిదే వేస్తారు. అలా పచ్చిది వేయడం వల్ల మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇందులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మనకు పచ్చి కూడా ఉండదు. మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది. ఇలా వేయించామనుకోండి, మనకు పచ్చి అనేది తగలకుండా మంచి టేస్ట్ వస్తుందండి. పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే పులిహోరకి బాగుంటుంది. ఇది కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు బియ్యపు రవ్వలో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసామనుకో, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఒక రవ్వకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ తింటే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఉడికిపోయిందండి. మనం వేసుకున్న మామిడికాయ కూడా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్ని ఇందులో కలిపేసుకుందాం మనం. ఇలా వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, మనకు రవ్వ ఎంత పొడి పొడి అయిందో. ఈ పేస్ట్ అంతా కూడా రవ్వ అంతా కూడా పట్టే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మనకు రెడీ అయిపోయిందండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. అంతా పిండికి రవ్వకు పట్టే విధంగా. మనకు పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరలో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా బాగుంటుందండి. మనకు బయట తినే అలవాటు లేకపోతే ఇలా ఇంట్లోనే చేసుకొని పోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ పని ఏమో ఉండదు దీనికి. పుల్లటి మామిడికాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతేనండి, మామిడికాయ బియ్యపు రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.